దానిలోని 17వ పాసురాన్ని స్వామివారికి నివేదన చేసుకుందాం. ముందుగా అమ్మవారి స్తోత్రం. స్తనగిరితటి శుద్ధముబ్ధోద్య కృష్ణం రాజ్యం సంసృజిత సిద్ధమధ్యాపయంతి స్వాతిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్సై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. మతమణిమాలా చారుకల్లారహస్తా స్తనభరణమిదాంగీ సాంద్రవాత్సల్య సింధుః అలకావినితా వినిసద్భిరా కృష్ణనాథ లసతృమృతి గోదా విష్ణుచిత్తాత్మజా నమః. కర్కటే పూర్వ పాల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. తిరువణిగలై శరణం. అంబరమే కన్నీరే சோரே அறம் செய்யும் எம்பெருமாய் நந்தகோபாலா எழுந்தினிராய் கொம்பனார்க்கெல்லாம் முடிந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பள மூரத்தரோங்கி உலகளந்தா உம்பர்கோமானி உறங்காதேழுந்திராய் செமபார்க்கள அடைச்செல்வா மலதேவா உம்மையும் நீயும் உறங்கேலோரெம்பாவாய். ద్వారపాలకులు అనుమతించినట్టున్నారు. లోపలికి వెళ్ళారు. వీళ్ళు లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారో ఈ పాసంలో వర్ణింపబడింది. వస్త్రాలు కావాల్సిన వాళ్ళకి వస్త్రాలు ఇస్తావు, మరి తన్నీరు అంటే మంచినీరు కావాల్సిన వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తావు, అన్నం కావాల్సిన వాళ్ళకి అన్నం ఇస్తావు. అలానే నువ్వు ఇదంతా కూడాను ఎంతో ధర్మ బుద్ధితో చేస్తావే తప్పితే ఫలాశతో చెయ్యవు. ఓ నందగోపాల అంటే కృష్ణుడు తండ్రిని ముందు ప్రార్థిస్తున్నారు. స్వామి మేల్కో, సుకుమారములైన శరీరాలు గల స్త్రీలలో చిగురు వంటి దానా, మా వంశానికి మంగళ దీపం వంటి దానా, ఓ యశోదాదేవి నువ్వు కూడా మేల్కోమమ్మా. ఆకాశ మధ్య భాగాన్ని చీల్చుకుని పెరిగి అన్నిటినీ కొలిచిన త్రివిక్రమ అంటే మొత్తం అన్ని లోకాలని కొలిచేశాడు తన 3 అడుగులతో. అటువంటి ఓ త్రివిక్రమ, నిత్య సూర్యులకు నాయకుడా, ఇంకా నిద్రపోకూడదు, మేల్కోవయ్యా. అలానే స్వచ్ఛమైన ఎర్రటి బంగారంతో చేయబడిన కడియము కాలికి ధరించిన ఓ బలరామ, నువ్వు కూడా నీ తమ్ముడితో పాటు మేల్కోవయ్యా. అంటే ఉమ్మడి కుటుంబం అన్నమాట. ఒకే దీనిలో ఉన్నారు, ఒకే భవనంలో వీళ్ళందరూ కూడా కదా. ఇది ఈ పాసురానికి అర్థం. ఇప్పుడు మనం ముకుందమాలలో